హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేవి డిగ్రీ సెమ్ 3కి సంబంధించి మ్యాథమెటిక్స్ అనమాట. సో మనందరం కూడా థర్డ్ సెమ్ క్లాసెస్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ సెమ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వచ్చినట్లయితే మేజర్ మైనర్ పేపర్ అంటే మీలో ఎవరైనా సరే మ్యాథ్స్ మేజర్ తీసినా మైనర్ తీసినా కామన్గా ఉండే పేపర్ ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అమ్మ. కామన్గా ఉండే పేపర్ ఏంటమ్మా? యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. సో ఈ యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాని మీకు గ్రూప్ థియరీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏమ్మా? రైట్. సో ఇప్పుడు న్యూ సిలబస్కి సంబంధించి మనం 2024లో ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క మేజర్ మైనర్ డిగ్రీకి సంబంధించి ఉన్నారో మీరందరూ కూడా మీ అందరికీ 100% ఉపయోగపడే కంటెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ యొక్క యాప్ కూడా ఉందన్నమాట, మొబైల్ అప్లికేషను మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCan, ఇది యాప్ నేము. అక్కడ మీకు కోర్సెస్ అనేవి కూడా డైరెక్ట్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 100% సక్సెస్ రేట్తో మీకైతే కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడ కూడా వేస్ట్గా ఉండదు. ఇన్ ద సెన్స్ ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వరు కంటెంట్ని. 100% మీకు ఏవైతే ఎగ్జామ్లో ఇస్తామో, ఏవైతే ఎగ్జామ్లో పడతాయో అవే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఏ క్వశ్చన్స్ ఇస్తామో అవే ఎగ్జామ్లో పడతాయి. ఇది మనకి యాప్లో ఉన్న కంటెంట్ అనమాట. సో మనం ఫర్దర్గా మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఇంతవరకు కూడా మ్యాథమెటిక్స్ అంటే మనకంటూ ఒక ఐడియా ఉంది. ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ అంటే ప్రాబ్లమ్స్. అయితే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి సెమ్ 3 యొక్క యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా ఇంట్రడక్షన్, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కంప్లీట్గా క్లారిటీగా వెళ్దాం కంటెంట్లోకి. ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించి మీకు ఎప్పుడైనా సరే 2 టైప్స్ ఉంటాయమ్మా. మ్యాథ్స్లో ఎప్పుడు కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ప్రాబ్లమాటిక్, అలాగే ఇంకొకటి థియరటికల్, దాన్నే థియరీ పేపర్స్ అంటారు. సో ప్రాబ్లమాటిక్ ఉంటుంది, థియరీ ఉంటుంది. ఇంతవరకు కూడా అంటే చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి కూడా 7th 8th అంటే ఆ ముందు అనే నెంబర్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. 7th 8th 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, అది ICSE అవ్వచ్చు, CBSE అవ్వచ్చు, SSC అవ్వచ్చు, వాట్ ఎవర్. అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఇంతవరకు కూడా మనం ఏం చదివాము? ప్రాబ్లమాటిక్ చేసామమ్మ. ట్రిగ్నోమెట్రీ అవ్వచ్చు, ఆల్జీబ్రా అవ్వచ్చు, ఓకే, డిఫరెన్సియేషన్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, సమ్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం చదివిందంతా, కోఆర్డినేట్ జామెట్రీ, ఇదంతా కూడా ప్రాబ్లమాటిక్ అమ్మ. అంటే మీరు చేసినవన్నీ ప్రాబ్లమ్స్ మాత్రమే. అర్థమవుతుందా? ఇక నుంచి అంటే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ నుంచి మీకు థియరీ పార్ట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. దాని పేరే ఈ యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా. అంటే ఇక నుంచి ఒక లెక్క, అంటే ఎంతవరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క, అది డైలాగ్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇక నుంచి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అయితే థియరీ పేపర్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఏంటంటే ఒకటి, నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, నాకు మ్యాథ్స్ బేసిక్స్ అస్సలు రావు అనుకున్న వాళ్ళు ఇక నుంచి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ థియరీ పేపరు ఎవరికైతే మ్యాథ్స్ రాదో, ఎవరికైతే భయమో, ప్రతి ఒక్కరికి వస్తుందమ్మా, కానీ రాదు అని ఒక ఫీలింగ్ అంతే. మీకు రాదు అని ఎప్పుడు అనుకోకండి, ఏదైనా ఈజీయే. అర్థమైందా? అది. సో ఎవరైతే భయపడతారో, ఎవరికైతే మ్యాథ్స్లోనే స్కోరింగ్ తగ్గిపోతుందన్న ఫీలింగ్తో ఉంటారో మీరు, అలాగే ఎవరైతే ఇప్పటిదాకా సూపర్గా మ్యాథ్స్ బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక నుంచి ఒకటే. ఎలా చెప్పండి? ఎందుకంటే థియరీ పేపర్కి వచ్చేసరికి ఇద్దరు ఒకటే. ఎందుకంటే థియరీ అనేది ఇప్పుడే ఫస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ అయ్యింది. సో ఇంతవరకు ఎవరు ఎలా చదివినా కూడా ప్రాబ్లమాటిక్, మీరు ఎవరు కంగారు పడద్దు. థియరీకి వచ్చేసరికి మీరు ఇక్కడ నుంచి ఇంకా సూపర్గా ఫ్రీగా ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్, అది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్ నాకు రాదు అన్న భయపడే ప్రతి ఒక్కరు ఇక నుంచి ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే థియరీ పేపర్లో మీకు ఈ మ్యాథమెటిక్స్ ఉండదు. సైన్లు, కాసులు ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉండవు. అంటే ఒక సమ్మలా కాకుండా సింప్లెస్ట్ వేలో వెళ్ళిపోద్ది అంతా. అర్థమవుతుందా? కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మ. 100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంపార్టెన్స్ ప్రతిదానికి ఉంటాయి, కానీ ప్రాబ్లమాటిక్ అంటే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమాటిక్లో యూనిట్ 1 ఉంది, ఓకే, మీకు మొన్నే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అయ్యింది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్లో సెమ్ 2లో మీరు అందరూ రాశారు యూనిట్ 1. ఇందులో మనకు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే మోడల్ ఉంది. అంటే ∂M/∂y
ఈక్వల్ టు ∂n/∂x వస్తే దాన్ని ఎగ్జాక్ట్ అని పిలుస్తాం. ఇది మీకు తెలుసు కదా, మనం చెప్పుకున్నాం. అయితే దీని మీద మన దగ్గర వీడియోస్ కూడా ఉన్న యాప్లోని మీరు ఒకవేళ తీసుకోకపోతే, ఇంకా మీకు ఎవరికైనా సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అవ్వకపోయి సార్ ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్ నా క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ ఉంది రెడీగా, కింద లింక్ ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది, నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టిన మీకు డీటెయిల్స్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనది ఉంది, ఐడి కూడా ఇస్తాను చూడండి. సో అక్కడ మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి, కంప్లీట్ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీరు ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, అక్కడ అలా ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్లో పడిపోతాయి, గాబరపడాల్సిన పని లేదు. అయితే ఇలా మోడల్ వైజ్ నేర్చుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సమ్మస్లు ఎలా చేయాలిరా అంటే ∂m/∂y కట్టాలి, ∂n/∂x కట్టాలి. ఇద్దరు ఈక్వల్ అయితేనే దాన్ని ఎగ్జాక్ట్ అంటారు, ఇద్దరు ఈక్వల్ అవ్వకపోతే దాన్ని నాన్ ఎగ్జాక్ట్ అంటారు. సో ఇదొక మోడల్. ఈ మోడల్ మీద మీకు ఎన్ని సమ్ములు ఉంటాయి? ఎలా లేదన్నా అబోవ్ 5 సమ్స్ ఉంటాయి. 7, 8, 9, 10 మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అఫ్కోర్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి, మనం ఇచ్చిన పడతాయి కదా, కానీ ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. ప్రాబ్లమెటిక్ అంటే ఒక సమ్ము, ఒక 2 సమ్ములు నేను చెప్పి 3వ సమ్ము 4వ సమ్ము మీకు ఇవ్వడానికి అవుతుంది అక్కడ, సో దట్ మీరు అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, దాన్ని ప్రాబ్లమెటిక్ అంటారు. బట్ ఇక్కడ థియరీకి వచ్చేసరికి 100% థియరమ్స్ ఉంటాయి. ఇన్ ద సెన్స్ థియరమ్స్ ప్రాబ్లమ్స్ కలిపే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మీకు థియరమ్స్ ఉంటాయి. ఓకేనా, దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలాగా మనకి మ్యాథ్స్ మీకు అలవాటు ఉంటుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది. ఈ థియరం ముందు చూసారా, ఇది అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. అంటే థియరం అనేది ఎప్పుడు కూడా లాజికల్ వేలో థింక్ చేయగలగాలి, అర్థం అవ్వాలి. ఇది నీకు అర్థమైతే సూపర్, అర్థం అవ్వకపోతే మాత్రం ఏం చదువుతున్నావో నీకే తెలియదు అనమాట, ఎందుకు ఇది తీసాను అన్నట్టు ఉంటుంది. సో ఇది అర్థమయ్యే విధంగా చెప్పే గైడ్ దొరకడం నీ అదృష్టం, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకో. ఎందుకంటే నార్మల్గా అక్కడ మీకు ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో అదే కంటెంట్ మీరు రాస్తారు, అక్కడ అలా రాసేస్తున్నారు అనే ఫీలింగ్లో కాకుండా దానికంటే ఒక మీనింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్క్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత బాగుంటే మనకి ఫోర్గ్రౌండ్ ఏదైతే ముందు జరుగుతుందో అది బాగా అవుట్పుట్ వస్తుంది. అలాగా థియరం మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని పక్కన పెడితే దాని బిసైడ్ మీకు ఒక మంచి, దాని బిహైండ్ మీకు ఒక మంచి లాజిక్ ఉంటుంది ఏ థియరంకైనా సరే. ఆ లాజిక్ చెప్పగలిగిన వాళ్ళే మీకు బాగా అర్థం చేయగలుగుతారు. మీకు ఎప్పుడైతే అది బాగా అర్థమవుతుందో మీరు ఈజీగా మైండ్లో గుర్తుపెట్టుకోగలుగుతారు. అంటే ఈజీగా మీరు రిమెంబర్ చేసుకోవాలంటే దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ తెలిస్తే సూపర్ అనమాట. ఓకే, సో ఇది థియరం, దీన్నే థియరీ అంటారు కంప్లీట్గా. సో థియరీకి వచ్చేసరికి 100% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ మారదు, మనం ఏవైతే ఇంపార్టెన్స్ చదవండి అమ్మంటాం అవే పడతాయి, యాజ్ ఇట్ ఈజ్ పడుతుంది. అలా చదవడం, అలా గుర్తుపెట్టుకోవడం, అలా ఎగ్జామ్ రాసేయడం, మార్క్స్ అలా తెచ్చేసుకోవడం, ఇంతే. ఇదే థియరీ పేపర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. అర్థమవుతుందా? సో థియరీ పేపర్లో ఇక నుంచి మనం చెప్పుకోబోతున్నాం కాబట్టి మీరు ఎవరు కంగారు పడకుండా ధైర్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ డిగ్రీ అయినంత వరకు మీ అందరికీ మంచి మార్క్స్ వచ్చే విధంగా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను. మీరు ఎవరు కంగారు పడొద్దు, ఇది నా ప్రామిస్. అర్థమవుతుందా? రైట్. సో మనం నెక్స్ట్ క్లాస్లో మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా, 3rd సెమ్ మ్యాథమెటిక్స్ అనేది థియరిటికల్ పేపర్స్. ఓకే, ప్రాబ్లమ్స్ థియరీ ఉంటుంది. ఈ యాబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అనేది థియరీ పేపర్ అనమాట. సో చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీరు ఎవరు కంగారు పడొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన యాప్ ఏదైతే ఉందో మేక్ థింగ్స్ హ్యాపెన్ SVCAN, దాని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. చాలామంది సెమ్ 2 వీడియోస్ అయితే తీసుకున్నారు కోర్సెస్, వాళ్ళకు వచ్చిన అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో క్లాసెస్ ఎంత బాగా అర్థమవుతున్నాయి ప్రతిదీ కూడా వాళ్ళు మనకి హార్ట్ఫుల్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్సాప్ కమెంట్స్లో మనకి తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా నేను మీకు మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడుతున్నాను, చూడండి. ఓకేనా? క్లాసెస్ అనేవి ఖచ్చితంగా అర్థమవుతాయి అమ్మ, అర్థం అవ్వకపోవడం అంటూ ఉండదు. మీకు ఎవరికి ఏది అర్థం అవ్వకపోయినా మీ అమౌంట్ నేను రీఫండ్ ఇస్తాను. ఈ మాట ఎవరో చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నానంటే 100% అర్థమవుతుంది కాబట్టి. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మీరు క్లాసెస్ మనం తీసుకోవడం ద్వారా బెనిఫిట్ అవుతారు తప్ప నష్టం అంటూ ఉండదు, ఇది నా గ్యారంటీ. క్లియర్? ఓకే. అయితే యాప్లో మీకు ఈరోజు మనం సెమ్ 3కి సంబంధించి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి బై నౌ అని కొడితే మీరు పే ఆన్లైన్ చేసి వచ్చే అమౌంట్ పే చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. అర్థమవుతుందా? 1 by 1 మీకు యూనిట్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. వన్స్ మీరు కోర్స్ తీసుకున్నారంటే మన యాప్లో మీకు 5 యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్కి 5 యూనిట్స్ కదా ఉంటాయి.
5 యూనిట్స్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పీడిఎఫ్స్ కూడా ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్స్, ఈ పీడిఎఫ్ అనేది చాలా అర్థమయ్యే విధంగా ఉంటుందమ్మా. సో క్లాసులో ప్లస్ పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఎగ్జామ్స్ అయినంత వరకు గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్స్ అయినంత వరకు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తూ ఉంటాం మేము. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అది, ప్రజెంట్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను, మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి, నెమ్మదిగా యాడ్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది. మ్యాథ్స్ అయితే మాత్రం రెడీగా ఉంది, చాలామంది అడిగారు కాబట్టి వెంటనే మీరు పర్చేస్ చేసుకోండి. క్లాసెస్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇక నుంచి మీరు క్లాసులు స్టార్ట్ చేసేసుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్ టైం ఇంకా ఉంది కాబట్టి చాలా, అప్పటికి సక్సెస్ ఈజీగా మీకు వస్తుంది. రాకపోతే దానికి బాధ్యుని నేనే, మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను మొత్తం. ఏమా రైట్. సో ఇది మనకి కంప్లీట్ క్లారిటీ అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు అడిగితే మీకు ఆ డౌట్స్ ఒక క్లారిఫికేషన్ ఇస్తానన్నమాట. సో ఇది మనం మ్యాథ్స్ మేజర్ ఎవరైతే తీసారో వాళ్ళకి ఇంకా పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్స్ కూడా యాప్లో అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి, మీరు అవి కూడా చూసుకోవచ్చు. ఏమ్మా సో ఇందులో మీకు టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి.